సంక్రాంతి, భోగి, కనుమ విశిష్టత ఏమిటి? ఏం చేస్తే మంచి జరుగుతుంది? హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి ఒకటి. సంక్రాంతిని పెద్ద పండగ, మకర సంక్రాంతిని కూడా అంటారు. సంక్రాంతి నుంచి ఉత్తరాయణం పుణ్యకాలం మొదలవుతుంది. సంక్రాంతికి ముందు రోజు భోగి పండగ జరుపుతారు. ఆంధ్ర, తెలంగాణలో కూడా వారి వారి రీతిలో 4 రోజులు ఈ పండుగను సంతోషంగా జరుపుతారు. మొదటి రోజు భోగినాడు భోగి మంటలు వెలిగిస్తారు. చలి పారద్రోలడానికే కాకుండా కొత్త వాటితో నూతన జీవితాన్ని మొదలు పెట్టడానికి గుర్తుగా ఇంట్లో ఉన్న పాత సామాన్లు వేసి మంటలు వెలిగిస్తారు. చిన్నపిల్లలు ఉన్న ఇండ్లలో భోగి పండ్లు పోయడం, ముత్తైదువులను పిలిచి పేరంటం చేస్తారు. అలాగే చిన్నపిల్లలు బొమ్మల కొలువును కూడా ఏర్పాటు చేస్తారు. చిన్నారుల తలపై భోగినాడు భోగి పళ్ళు పోస్తారు. భోగి రోజున బదరీవనంలో శ్రీహరిని పసివాడిగా మార్చి బదరీ పళ్ళతో అభిషేకం చేస్తారు. అది భోగి పళ్ళుగా మారింది. రేగు పళ్ళను చిన్నారుల శిరస్సుపై పోయడం వలన ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని నమ్మకం. సంక్రాంతి పండుగ నాడు కొంతమంది పూర్వీకుల ఆత్మశాంతి కలగాలని వారి యొక్క సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు చేస్తారు. సంక్రాంతి నాడు దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ధాన్యం, పండ్లు, వస్త్రం, కాయగూరలు ఇటువంటి వానిద్దటిని దానం చేస్తే చక్కటి ఫలితం కలుగుతుంది. అదే గోదానం చేస్తే స్వర్గవాసం కలుగుతుంది. సంక్రాంతికి ఊరంతా కలకలలాడుతూ ఉంటుంది. కొత్త అల్లుళ్లతో, కోడి పందాలతో, పిండి వంటలతో ఎంతో సంతోషంగా మకర సంక్రాంతి పండుగని జరుపుకుంటారు. ఆంధ్రలో ముఖ్యంగా గోదావరి ప్రాంతాల్లో అయితే సంక్రాంతిని బాగా జరుపుతారు. గంగిరెద్దులు, హరిదాసులు ఇలా ఇవన్నీ కూడా మనం సంక్రాంతికి చూడొచ్చు. పిల్లలందరికీ కూడా సంక్రాంతి పండుగ చాలా ఇష్టం. ఉదయం నుంచి సాయంత్రం దాకా పిల్లలు గాలిపటాలతో సమయాన్ని గడుపుతూ ఆడుకుంటారు. కొన్ని పురాణాల ప్రకారం మకర సంక్రాంతి నాడు భగీరథుడు తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భూమిపైకి తీసుకువచ్చాడని నమ్ముతారు. పూర్వీకులకు తర్పణాలు సమర్పించడానికి భగీరథ మహర్షి గంగను భూమిపైకి ఆహ్వానిస్తారు. అందుకే ఒప్పుకున్న గంగమ్మ భూమిపైకి వచ్చిందని, అందుకని ఈ పండుగ జరుపుతారని అంటారు. కనుమనాడు వ్యవసాయంలో ఎంతో సహాయపడే పశువులకు శుభాకాంక్షలు తెలుపుతారు. అందుకని ఈ పండుగనే జరుపుతారు. ఆంధ్రప్రదేశ్లో కనుమనాడు మాంసాహారం తినడం ఆనవాయితీగా వస్తుంది. మాంసాహారులు కాని వారైతే గారెలు చేసుకుంటారు. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలలో కోడి పందాలు, ఎడ్ల పందాలు జరుపుతారు. సంక్రాంతి నాడు ఏం చేస్తే మరి మంచిది? సంక్రాంతి నాడు చేసే దానానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. మకర సంక్రాంతి నాడు పేదలకు నువ్వులు, బెల్లం దానం చేయడం మంచిది. ఇలా చేస్తే సూర్యభగవానుడిని ఆశీస్సులు కలుగుతాయని, సూర్యభగవానుడు సంతోషపడతారని చెప్తారు. సంక్రాంతి నాడు సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో సూర్యుడిని ఆరాధించాలి. ఇలా చేయడం వలన విశేష ఫలితాలు ఉంటాయి. సూర్యునికి అర్ఘ్యం కూడా సమర్పిస్తే మంచిది. కుదిరితే పవిత్ర నదిల్లో స్నానం చేయడం మంచిది. సంక్రాంతి నాడు పవిత్ర నదిలో స్నానం చేయడం వలన సర్వపాపాలు తొలగిపోతాయి. మరణం తర్వాత మోక్షాన్ని పొందవచ్చు. ఒకవేళ అలా అవ్వకపోతే గంగా జలాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకోవచ్చు. తర్పణమిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. మకర సంక్రాంతి నాడు పూర్వీకుల ఆత్మశాంతి కోసం తర్పణమిస్తే మంచి జరుగుతుంది. మకర సంక్రాంతి నాడు నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే ప్రతికూల శక్తి కలుగుతుంది. కాబట్టి నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినొద్దు. అనవసరమైన వాదనలకు కూడా సంక్రాంతి నాడు దూరంగా ఉండాలి. అలాగే సంక్రాంతి నాడు పేద లేదా సహాయం కోసం వచ్చిన వ్యక్తిని గౌరవించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.